అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మే నెలలో అనగా వైశాఖ మాసంలో సంకటహర చతుర్థి ఏ రోజున వచ్చింది, ఈ రోజున వినాయకుడిని ఏ నామంతో పూజించాలి, పీఠం పేరేంటి, ఇంకా చంద్రోదయ సమయాలేంటి, ఇంకా పూజ చేసుకోవడానికి ముడుపు కట్టుకోవడానికి శుభ సమయాలేంటి, కొత్తగా ప్రారంభించే వాళ్ళు ఈ వ్రతాన్ని ఈ నెల ప్రారంభించవచ్చా అని అన్ని విషయాలు నేను ఈ వీడియోలో తెలియజేస్తానండి. మానవులను కష్టాల నుండి గట్టెక్కించే వ్రతమే సంకటహర చతుర్థి వ్రతము. ప్రతి నెల కృష్ణపక్షం చతుర్థి నాడు ఈ సంకటహర చతుర్థి వ్రతాన్ని అయితే చేసుకుంటామండి. ఒకవేళ సంకటహర చతుర్థి వ్రతం మనకి మంగళవారం రోజున వస్తే దాన్ని అంగారక సంకటహర చతుర్థి వ్రతం అని అంటాము. ఇలా రావడం చాలా విశేషమైనదండి. గణపతికి ప్రీతిపాత్రమైన తిథుల్లో ప్రధానమైనది చవితి తిథి అండి. ఈ 2025 సంవత్సరం మే నెలలో అనగా వైశాఖ మాసంలో చవితి తిథి ఎప్పుడు ప్రారంభమైందో నేను ఇప్పుడైతే తెలియజేస్తానండి. చవితి తిథి ప్రారంభం వచ్చి 2025 సంవత్సరం మే 16 ఉదయం 4:03 ప్రారంభమయ్యి అది 2025 సంవత్సరం మే 17వ తేదీ తెల్లవారుజామున 5:13 వరకు అయితే మనకి ఈ చవితి తిథి అయితే ఉంటుందండి. చంద్రోదయ సమయానికి చవితి తిథి ఎప్పుడు ఉంటుందో మనం ఆ రోజున సంకటహర చతుర్థి వ్రతంగా ఆచరించాలండి. దీని ప్రకారం మనకి సంకటహర చతుర్థి వ్రతం వచ్చి మే 16 అనగా శుక్రవారం రోజున వచ్చిందండి. ఈ రోజున మనం సంకటహర చతుర్థి వ్రతాన్ని అయితే ఆచరించాలి. ఈ రోజున ఉపవాసం ఉండి ఆ స్వామివారికి ముడుపు కట్టుకొని పూజనైతే చేసుకోవాలండి. ఈరోజు చంద్రోదయ సమయం వచ్చి రాత్రి 10:03 కండి. ఈరోజు స్వామివారిని చాణక్యరాజ ఏక గణపతి అనే నామంతో పూజించాలి. పీఠం పేరు వచ్చి శ్రీచక్ర పీఠం అండి. కొత్తగా ప్రారంభించే వాళ్ళు వ్రతాన్ని ఈ నెల ప్రారంభించవచ్చా అని చాలామంది సందేహం అయితే ఉంటుందండి. ఏ నెలైనా మనం ప్రారంభించవచ్చండి. ఈ నెల కూడా మనం ఈ వ్రతాన్ని అయితే కొత్తగా ప్రారంభించే వాళ్ళు ప్రారంభించవచ్చండి. మీరు ఇన్ని నెలలు అంటే ఒక 2 నెలలు కానీ 5 నెలలు కానీ 7 నెలలు కానీ 9 నెలలు కానీ లేదా 11 నెలలు కానీ ఒక సంకల్పం అనేది తీసుకొని మనం ఆ స్వామివారికి ముడుపు కట్టుకొని ఈ పూజ అయితే ఆచరించవచ్చండి. అతి శీఘ్రంగా మనకి ఫలితం అయితే ఉంటుందండి. ఓకే అండి, మీకు ఏమన్నా చంద్రోదయ సమయాలు కావాలంటే మీకు నా కమెంట్ బాక్స్లో కమెంట్ పెట్టండి. ప్రతి ఒక్కరికి రిప్లై అనేది ఇస్తాను. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.